హలో జన సైనికులారా, వీర మహిళలారా, మన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి తలనొప్పితో పాటు గుండెపోటు కూడా తెప్పిస్తున్నాడు. లేకపోతే ఇంత దయనీయ పరిస్థితుల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి పర్యటనల్ని అడ్డుకుంటున్నాడంటే ఇంతకన్నా చేతకాంతనం ఇంకోటి ఉండదని నేను చెప్తున్నాను. ఎంతసేపు తనను తాను సింహంతో పోల్చుకుంటున్న జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కోలేక, పోరాటం చెయ్యలేక, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఆయన్ని అడ్డుకోవాలి, ఆయన్ని రాజకీయం ఎదుర్కోలేక ఒక చేతగాని వ్యక్తిలాగా తను ఒక గ్రామసింహంలాగా మిగిలిపోతున్నాడు. జగన్కు ఎలాగూ ధైర్యం లేదు. పరదాల చాటున దాక్కుని కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముని తగలబెడుతూ ప్రజల సొమ్ములతోటి ఏర్పాటు చేసిన మీటింగుల్లో ఎవరికీ కనిపించకుండా పేపర్లో ఉన్న వాక్యాలను చదువుతూ ప్రజలను మోసం చేస్తున్నాడు. అవునంటారు కాదంటారు చెప్పండి? ఆయన చేసేది అదే కదా. పరదాల చాటున దాక్కుని హెలికాప్టర్లో వచ్చి రోడ్డు మీద కాకుండా ఎవరికి కనిపించకుండా ఆ పేపర్ చదువుతూ, మళ్ళీ పేపర్ మిస్ అయితే మళ్ళీ లెటర్ పోతుంది, మళ్ళీ ఆ వ్యాక్యూమ్ పోతుంది, చదువుతూ మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి. మనకి ధైర్యంగా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్న సింహం లాంటి వాడు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ను ప్రజల్లోకి రావడం లేదని ఈ వైసీపీ కుక్కలు ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఎంతసేపు హైదరాబాద్లో ఉంటాడు, వారంగా ఒకసారి వస్తాడు, నెలకు ఒకసారి వస్తాడు, సినిమాకి ఎక్కువ, ఇంటర్వ్యూలు తక్కువ, ఇట్లా రకరకాలుగా కోతలు కూసే ఈ వైసీపీ ఎదవలందరికీ రావడం లేదు అంటాడు. తీరా ఆయన ప్రజల్లో ఉండాలని అనుకొని ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటే భీమవరం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడలో దానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం అడ్డుపెట్టుకుని ఉపయోగించుకొని అడ్డుకుంటున్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఇంకోటి చెప్పండి నాకు. ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ వెధవలేంట్రా బాబు ఇంత దిగజారిపోయారు, ఇలా భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఒకసారి తెలుసుకోండి. మీరు చేసే వీక్లీ చేష్టలు. పవన్ కళ్యాణ్ గారు అసలుకి ఇంకా ఏమంటారు, వారాయాత్ర మధ్య ఆపేశారు, ప్రజల్లోకి రాళ్ళు, మీటింగ్లు పెట్టలేదు. అక్కడ లోకల్ నాయకులు కలవడం కోసం, ప్రజల సమస్యల కోసం ఒక మీటింగ్లు పెట్టుకోండి, దానికి కూడా అడ్డుకుంటున్నారండి. మీరు ఎంత భయపడుతున్నారో అని ప్రజలు అనుకుంటున్నారు. తెలుసుకోండి, తెలుగు గమనించండి. ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ సైకో ముఖ్యమంత్రి చూశారు కదా. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నట్టయినా భీమవరంలో హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, అమలాపురం లేకపోవడం, ఆయన యొక్క ప్రోగ్రాముల్ని కాకుండా చేయాలని ఒక నీచమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇంతకన్నా ఏహమైన చర్య ఇంకోటి ఉండదు. ఎవరైనా ధైర్యంగా నేను సింహానని చెప్పే గొప్పవాడు, వైనాడు 175 అన్న సింహం లాంటి వ్యక్తి ధైర్యంగా తిరగమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ హాయిగా శంషర్కి ఇచ్చి ప్రజల్లో తిరుగుతూ, నువ్వు కూడా ప్రజల్లో తిరుగు, నువ్వేమో పరదాల దాటి తిరుగుతావు, ప్రజలు తిరిగే ధైర్యం లేదు నీకు. ఇలా మోసం చేస్తూ ఎంతకాలం చేస్తావు నువ్వు? మహా అయితే ఒక 2 నెలల తర్వాత నీకు ఎలాగ పరదాలే మిగులుతాయని జగన్మోహన్ రెడ్డికి చెప్తూ, వైసీపీ నేతలు చెప్తూ, వైసీపీ పేటీఎం బ్యాచ్ చెప్తున్నాను. రేపు పేటీఎం కుక్కలు మీరు కామెంట్ చేస్తారు, అడుగున చూడండి. మీకు మీ నాయకుడికి దమ్ము ఉంటే, మీ వైసీపీ నేతలకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవద్దు. ఆయన్ని పోరాటం ఆయన చేయనివ్వండి. ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నాడు, కష్టపడినివ్వండి. మీకు దమ్ముంటే మీరు ప్రచారం చేసుకోండి, మీరు కూడా పోరాటం చేయండి,
ప్రజల సమస్యల్ని పట్టించుకోండి, ప్రజల కోసం పోరాటం చేయండి. అది చేత కాదు మళ్ళనేమో రాస్తారు మీ వైసీపీ నాయకులు గొప్పోళ్ళు, జగన్మోహన్ గొప్పోళ్ళని కాదు. ఇప్పుడు తెలిసిపోయింది కదా, పవన్ కళ్యాణ్ భీమవరం రాకుండా అడ్డుకున్నారని తెలిసిపోయింది. మీరు పోసుకుంటున్నారని తెలుసుకోండి. తెలుగు గమనించండి. మీకు అందరికీ వేడుకుంటూ, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి, అటువంటి వ్యక్తి ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తాడని తెలియజేస్తూ విరమించుకుంటాను. ఇంకోసారి ఇంకో వీడియో కలుసుకుంటాండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.